అందరికీ నమస్కారం అండి. ఇది ఒక ప్రత్యేక సందర్భంలో మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. నేను ఇలాంటి సభల్లో మాట్లాడిన దాన్ని కూడా అనుకోకుండా ఇదొక మంచి అవకాశం. చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు అంటే నాకు ఒక 7-8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా బందర్లో ఒక ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్తున్నామని మా కజిన్ బ్రదర్ ఒక ఆయన చెప్తుండేవారు. నాకు ఆయన చూస్తే గొప్ప సంతోషంగా ఉండేది. ఎప్పుడు వైట్ అండ్ వైట్ బట్టల్లో ఉండేవారు, చాలా పద్ధతిగా మాట్లాడేవారు. మిగిలిన వాళ్ళందరిది ఒక భాష, వారొక్కరిది ప్రత్యేకమైన భాష. రామచంద్రుడు వారి పేరు, ఇంట్లో బుజ్జి అని పిలిచేవారు. కానీ ఆయన ఎప్పుడు మాట్లాడినా ఒక ప్రత్యేకమైన గీతలు ఉండేవి, ఒక స్కేల్తో గీసినట్టు ఉండేదన్నమాట. ఆయన ఏం మాట్లాడినా ఏదైనా చిన్న తేడా రాగానే రామచంద్రుడిని అడుగుదాం, ఆయనైతే కరెక్ట్గా చెప్తాడంటే నేను వారి పేరు వల్ల అనుకునేదాన్ని. పేరు కాదు, ఆయన తిరిగే సమాజం వల్ల వారికి అట్లాంటి మాట్లాడే పద్ధతి వచ్చిందని చాలా పెద్దయ్యాక తెలుసుకున్నాను. ఇప్పుడు అలాంటి సామాజికుల మధ్యలోనే నిలబడి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ పేరు వినటము, ఆర్ఎస్ఎస్ భావజాలాల గురించి వినడమే కానీ వారందరి మధ్యలో నిలబడి మాట్లాడే అవకాశం నాకు ఎప్పుడైనా వస్తుందని నేను అనుకోలేదు. ఇది మొదటి సభగా చెప్తున్నారు. అంటే సప్తశక్తి సంఘం ఈ సమాజంలో మొట్టమొదటి సభగా చెప్పబడుతున్న ఈ సభలో నేను మాట్లాడడం నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఈ స్కూల్ వారికి, ముఖ్యంగా సరస్వతి విద్యామందిర్ వారికి నా కృతజ్ఞతలు. అయితే మనం ఇవాళ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనం గురించే మనం మాట్లాడుకోవాలి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అంటారు. ఎక్కడ ఆడవాళ్ళు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు. మనం భారతదేశాన్ని భారతమాత అని రాసుకుంటాం. తెలంగాణనేమో తెలంగాణ తల్లి అంటాం. ఇంతకుముందు ఆంధ్రమాత అనేవాళ్ళం, ఇప్పుడు తెలంగాణ తల్లి అంటున్నాం. ఏ రాష్ట్రమైనా అంటే సమాజం ఉన్న ప్రతిదానిని మనం మాతగా, తల్లిగా అభివర్ణించడమే మన భారతీయ సంస్కృతి. అయితే ఈ సంస్కృతిలో ఉండి మనని మనం మొదట గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. మన సంగతి మనం తెలుసుకోవాలి. ఇది వరకట ఎప్పుడో చాలా కాలం క్రితం ఓ పల్లెటూరులో ఒక మేకల మంద ఉండేదట. ఈ మేకల మందలోకి సడన్గా అనుకోకుండా ఒక నెప్పులు పడుతున్న పులి వచ్చి దానికి ఏదో దెబ్బ తగిలింది. ఒక పిల్లని కానీ అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయి చనిపోయింది. చనిపోతే ఈ పుట్టిన పులి పిల్లలు ఏముంది, మనకి మనిషి పిల్లలు అయితే ఏడ్చి మొత్తుకుంటారు, తల్లులే ఎత్తుకోవాలి. కానీ జంతువుల పిల్లలకి ఆ ఇది లేదు. అవి ఆహారం ఎక్కడ దొరుకుతుందో ఆ పక్కకి వెళ్ళిపోతుంది. ఈ పిల్లలు కనుక తెలుసుకోవాలంటే మనం డిస్కవరీ ఛానల్ చూస్తే తెలుస్తుంది. పుట్టిన శిశువు, ఏ జంతువు యొక్క శిశువైనా ఆహారం దొరికే చోట నోరు జాపి పాలు తాగేస్తుంది. ఈ పులి పిల్లకి ఆకలిస్తుంది, అందుకని అది లేచి చుట్టుపక్కల ఎక్కడ పాల వాసన వస్తుందో చూసి ఏదో ఒక మేక పొదుగులో మొహం పెట్టి చక్కగా పాలు తాగేసింది. మొత్తం అన్ని మేకల దగ్గర లయన్ షేర్ అనకూడదు, టైగర్ షేర్, పుల్లలకి పాలు ఎక్కువ కావాలి, శుభ్రంగా పాలు తాగేసి ఆ పిల్లలతో పాటే తిరుగుతూ ఉంది. ఈ మేకలు కాసే వాళ్ళకి మొదట భయం వేసింది, కానీ తర్వాత ఆ పిల్లని తెచ్చుకున్నారు. వాళ్ళు మేకలతో పాటే తిరిగేది. కొన్నాళ్ళకి మేకల్లాగా మెహ అంట మొదలుపెట్టింది. మరి అది ఏం చూస్తే అదే కదా అంటుంది, మనం కూడా అంతేగా, ఏం చూస్తే అదే అంటాం. అది మే అంట మొదలుపెట్టింది. తర్వాత ఆకలి అంటే పాలు చాలని తనం వచ్చేసాక గడ్డి తింటాం కూడా నేర్చుకుంది. మేకలన్నీ గడ్డి కాదని తింటాయి కదా, పులి పిల్ల కూడా గడ్డి కాదమే తినేది. కొన్నాళ్ళకి పులులు బలశాలులుగా తయారవ్వాలి. దానికి బలం ఏం లేదు, పీలగా కాళ్ళు, బక్క డొక్కులాగా ఉండేదన్నమాట. మేకలన్నీ ఎటా ఉండేవో అది కూడా అంతే, పొట్ట దగ్గర లావుగా ఉండి మిగిలిన భాగాలు సన్నగా ఉండేవి. కొన్నాళ్ళు నడిచింది, అలాగే నడుస్తూ ఉండేది. అయితే ఒకనాడు ఒక పెద్ద పులి ఈ మేకల మందకి పైనున్న ఒక గట్టు మీద నిలబడి చూస్తుంటే దానికి మేకల మందలో సడన్ గా ఒక చారల మెకం కనపడింది, తనలాంటిదే. ఆశ్చర్యపోయింది, ఇదేమిటి పులి పిల్ల ఎలా ఉంది మేకల్లో అని. ఒక కాసేపటికి దానికి తెలిసింది ఇది పులి పిల్ల కాదు, పిల్లలాగా ఉండటం కాదు, ఇది మేక పిల్లలాగానే మే అంటోంది, గడ్డి తింటోంది. ఈ పెద్ద పులికి అనిపించింది ఎలాగైనా సరే ఈ కనపడుతున్న పులి పిల్లకి తను పులినని తెలియచేయాలి, అంటే దాని శక్తి ఏమిటో దానికి అర్థం కావాలి. సరే ఏం చేసింది, పులి పెద్దగా గాండ్రించి మేకల మంద మీదకి దూకింది. దూకగానే మొత్తం మేకలని కకావికలై పరిగెత్తేసినాయి తలా ఒక పక్కకి. మేకలు సహజంగా పిరికివి, వాటి కదలికలే పిరికిగా ఉంటాయి. ఈ పరిగెడుతుంటే ఈ పులి మేక ఉంది కదా, మన మొదటి పులి పిల్ల, అది కూడా మేకల్లాగానే మే 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 అంటూ అడ్డదిడ్డంగా పరిగెడుతుంది. తోక ఇంత బారు ఉంటుంది కదా పులికి, అది కాళ్ళ మధ్యలోకి పెట్టేసుకుంది.
ఆ తోకే అడ్డం పడి ముందుకు పడిపోతుంది, మొహం పగిలిపోతుంది, కంగారుగా ఎంత పరిగెత్తేస్తుంది. ఈ పులి ఏం చేసింది, మేకల మంద మొత్తాన్ని వదిలిపెట్టేసి ఆ పులి పిల్ల వెనకాలే పడింది. పులి పిల్ల పడి పడి పరుగు పరుగు. ఇంకా దానికి క్రమంగా తను మేకనని మర్చిపోయింది. తన కాళ్ళల్లో ఉన్న శక్తి దానికి తెలిసింది. పరిగెడుతుంటే తెలుస్తుంది, మనకు కూడా చేస్తుంటే వస్తుందని అర్థమైంది అనుకోండి, ఇంకా బాగా చేస్తాం మనం. ఈ పులి పరిగెత్తింది. పరిగెడితే ఈ పులి, పెద్ద పులి ఏం చేస్తుంటే మేకల మొత్తాన్ని వదిలేసి ఈ పిల్ల వెనకాలే పడి దాన్ని ఒక చెరువు గట్టు మీదకి లీడ్ చేసింది. ఆ చెరువు గట్టు మీదకి వెళ్ళాక పులి పిల్లని పెద్ద పులి పట్టేసుకుంది. పట్టుకుంటే ఈ పులి పిల్ల మే 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 అంటోంది. ఈ పెద్ద పులికి ఒళ్ళు మండింది. మే అంటావు నువ్వు, గాండ్రించాలి కదా. దాన్ని తీసుకెళ్ళి ఏం చేసింది, కదలకుండా ఉన్న చెరువులో చూపించింది. చెరువు కొంచెం నీళ్లు కదలకుండా ఉంటే చూడండి, కొంత అద్దంలాగా ప్రవర్తిస్తుంది కదా, నీళ్ళు అలాగే ప్రవర్తిస్తాయి, మనకి చూపిస్తాయి. అప్పుడు ఈ పులిపిల్ల తెలుసుకుంది అది తన మొహమని, తన వెనకాల నుంచున్నది, తనని పట్టుకున్నది, తనని భయపెడుతున్నది సేమ్ డిట్టో తనలాంటిదే అని. ఒక నిమిషం అయ్యాక దానికి అర్థమైంది. అది మే అంట మానేసి పరికించడం మొదలుపెట్టింది. అదే కళ్ళు, అదే మొహం, అదే మీసాలతో సహా అలాగే ఉంది. ఇన్నాళ్ళు తను చూస్తున్న మేకలు అవి మేకలని, ఇప్పుడు తను దేన్నైతే చూస్తోందో అది తనలాంటిదేనని దానికి అర్థమైంది. ఈ పెద్ద పులి దానికి నచ్చ చెప్పింది, నువ్వు మే అండ మాని గాండ్రించడం నేను నేర్పిస్తాను, ఎట్లా గాండ్రించాలో తెలుసుకో, తర్వాత మిగిలినవి అవే వస్తాయి. మెల్లిగా మాంసం తింటాను నేర్చుకుని కొన్నాళ్ళకి మేక పులి అసలు పులిగా తయారైంది. ఈ కథ మనకేనండి, మీరందరూ చప్పట్లు కొట్టచ్చు, నేను ఓకే, నాకు పర్వాలేదు. మీరు చప్పట్లు కొట్టకుండా వింటే ఎలాగంటే భక్తులకి చప్పట్లే బాగా ఉపయోగపడతాయి అన్నమాట. కొత్త కథ చెప్పాలంటే మరి ఇవి రావాలి కదా. స్త్రీలు తమలో ఉన్న శక్తిని తను తెలుసుకోవాలి. నేను బలహీనురాల్ని, నాకేం చేత కాదు, నాకు తెలీదు, ఏదో ఇంట్లో ఉండటం, ఏవో ఈ 2 పనులు అలవాటైన పని, చేతొచ్చిన పని చేయటం నాకు వచ్చని మీరు అనుకుంటూ ఉంటే అలాగే ఉంటారు. మన ముందు కాలంలో కూడా ఇంతకుముందే అహల్యాబాయి హోల్కర్ 2-3 మాటలు మాట్లాడుకున్నాం వారి గురించి. మనలాగానే సాధారణంగా వెనకాల ఉండడానికి అలవాటు పడిన వాళ్ళందరూ కూడా చాలామంది మహారాణులుగా అయ్యి తర్వాత సామ్రాజ్య పట్టాభిషేకాలు చేయించుకుని యుద్ధ భూమిలో కూడా నిలబడి అవసరమైతే యుద్ధం చేసి శాసనాలు చేసి దేవాలయాలు కట్టించి ఇప్పటికీ తమ పేర్లు ఎయిర్పోర్ట్ల మీద తర్వాత కొన్ని టెర్మినల్స్ మీద రాయించుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు మనలాంటి వాళ్ళు కదా. వాళ్ళకి ఏమైనా కొమ్ములు ఉన్నాయండి? 2 లేవు, మనలాంటి వాళ్ళే. కానీ వాళ్ళు ఏమిటో వాళ్ళు తెలుసుకున్నారు. మన వల్ల ఏమవుతుందో మనకి అర్థమైతే మనం ఏదైనా చేయగలం. ఇది ప్రతి తల్లి, ప్రతి స్త్రీ తెలుసుకోవాలి. నేను 10th క్లాసే చదువుకున్నా, లేదా నేను ఇంతే చదువుకున్నా, నాకు టెక్నాలజీ తెలీదు, నాకు తెలీదు, నాకు రాదు అంటే రాదు అంటే రాకుండానే పోతుంది. రాదన్న మాట మానేయాలి. మనకి ఏమీ రావు, అన్నీ నేర్చుకోలేదండి. మనకి ఏమొచ్చు, పుట్టగానే ఒక శిశువుకి పాలు తాగటం వస్తుందా? తల్లులు అందరికీ తెలుసు, వాళ్ళకి నేర్పించాలి. పుట్టుకతోటి ప్రతి శిశువుకి వచ్చేది కేవలం చూషణ మాత్రమే, నోట్లో వేలు పెడితే చీకటం వస్తుంది. మిగిలినవన్నీ మనమే నేర్పిస్తాం. అలాగే మనం అందరం నేర్చుకున్నాం కదా. ఈ నేర్చుకున్న విద్యతోటే మనం మన సమాజాన్ని ఒక దారిలోకి తీసుకురావచ్చు. ఆడవాళ్ళకి, స్త్రీలకి, మాతృమూర్తులకి ఈ రకమైన గమనం ఉంటే అప్పుడు మనం కుటుంబాన్ని ఒక దారిలోకి తీసుకురాగలుగుతాం. కొన్ని కుటుంబాలు కనుక దారిలో పడితే సమాజం దారిలో పడుతుంది. ఒక చిన్న సమాజం కనుక దారిలో పడితే దేశం దారిలోనే ఉంటుంది. అయితే ఈ దేశాలు, దారిలో ఉన్న దేశాలు ప్రపంచానికి దారి చూపిస్తాయి. ఇది వరకు భారతదేశం దారి చూపించే దేశంగా ఉంది. ఇప్పుడు దిక్కు తెలియకుండా కొట్టుకుంటున్నామంటే దానికి కారణం ఏంటంటే తల్లులు పగ్గాలు వదిలేయటం వల్ల, ఆడవాళ్ళు మాకేం తెలియదని వెనక్కి ఉండిపోవటం వల్ల, ఆడపిల్లలు పుడితే ఇది తక్కువ వాడెక్కువ అనే భావం ఉండటం వల్ల. ఈ భావాలు మారిపోవాలండి. ప్రధానంగా మారాల్సింది మగవాళ్ళకి కాదండి, మగవాళ్ళకి కాదు. మగవాళ్ళు మనని ఉంచేశారు, దించేశారు, తగ్గించేశారు లాంటి భావజాలలో ఉండద్దు. అది చాలా పొరపాటు. మనమే దించుకుంటాం. నువ్వు ఆడపిల్లవి కాదా అంటారు. పిల్ల ఏదైనా అల్లరి చేయంగానే ఆడపిల్లవి కాదు, లైన్లో ఉండు, జాగ్రత్తగా ఉండు, ఆడపిల్లవి నువ్వు మర్యాదగా ఉండాలి, ఆడపిల్లవి నువ్వు పని నేర్చుకోవాలి, ఆడపిల్లవి నీకేమిటో రావాలి. బతకటం రావాలా వద్దండి? ఆడపిల్లలకి రావాలా? చప్పట్లు కొట్టండి మరి. ఇలా అడిగి కొట్టించుకోవాలంటే ఎలాగండి? అదే బొత్తిగా అడిగి చప్పట్లు కొట్టించుకోవాలంటే చాలా కష్టం. ముందు మన సంగతి తెలుసుకోండి మొదట. తర్వాత మనం పెంచే ఆడపిల్లలకి
నువ్వు శక్తివి కాళివి అని ఒట్టి పాటలు పాడుకుంటే ఏం ప్రయోజనం అండి? పాట పాడితే సరిపోయిందా? పాట పాటగా ఉండిపోతుంది, పాటలుగా వదిలేయకూడదు. వాటిని మాటలుగా, భావాలుగా, బలీయమైన భావాలుగా మన లోపల కుదుర్చుకుంటేనే మనం ఏదైనా చెప్పగలము, నేర్చగలము, నేర్పించగలం కూడా. ఈ నేర్పాలంటే తల్లులు జాగ్రత్తగా, ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే మన సమాజం టెక్నాలజీ చాలా పెరిగిందండి. టెక్నాలజీ పెరిగితే ప్రపంచం మారింది. ఇది వరకటికి ఇప్పటికీ మారిపోలేదు. మనం టీ తాగి 2 రూపాయలు ఇవ్వడానికి కూడా ఫోన్ తీసి కొట్టేస్తున్నాం. అన్ని రకాల పనులు ఫోన్లో అయిపోతాయి. బజార్ వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎయిర్పోర్ట్కి విమానం ఎక్కడానికి వెళ్ళాలి, కానీ టికెట్లు సమస్తమైనవి ఫోన్లలో అయిపోతాయి. ఇంత టెక్నాలజీ పెరిగినా ప్రపంచం తన దారులు చాలా మార్చుకున్నా ఎప్పటికీ మారంది ఒకే ఒకటి ఉందండి, ఆడవాళ్లే పిల్లల్ని కంటారు. అంతే కదా? మగవాళ్ళు వంటలు చేసేస్తారు, మగవాళ్ళు పిల్లల్ని ఎత్తుకుని మగవాళ్ళు చాలా చేస్తారు. పిల్లల్ని కనమనండి చూద్దాం, అదైతే మనమే కదా చేయాలి. ఎవడో ఒకడు చేస్తాడు ప్రపంచంలో, ఒకడు ప్రపంచానికి ఒక్కడైతే సరిపోతాడండి. ఇంత ప్రపంచానికి చాలడు, మనమే కావాలి. ఈ కనగలిగే తల్లులకి కనడం ఒక తాత్కాలికమైన అనుభవంగా ఉండకూడదు. ఏవో కొన్ని రోజులు మోసాం, ఓ పిల్లని కన్నాము, ఆ తర్వాత ఇంక అయిపోయిందా? కాదు. ఈ 9 నెలలు జాగ్రత్తగా లోపల ఉన్న శిశువుని కేర్ఫుల్గా దానికి ఆహారం ఇచ్చి, అది గబుక్కుని మనం ఉలికి పడ్డాం అనుకోండి, నిద్రలో లేస్తే పొట్ట మీద చేసుకుంటారు. అసంకల్పిత ప్రతీకారచర్య అంటారు. ఇన్వాలంటరీగా మనమేమనుకో ఆటోమేటిక్గా చేయి పొట్ట మీదకి వెళ్ళిపోతుంది. అంటే శిశువుని రక్షించే లక్షణము తల్లి లోపల బ్రెయిన్లోనే పెట్టేస్తుంది ప్రకృతి మాత. మరి ఈ లోపల ఉండగానే రక్షిస్తామా? బయటకు వచ్చాక రక్షణ అంటే నీళ్లు పోయటము, పాలు పట్టించడము, తిండి పెట్టడం, బాగా పోషించి లడ్డుగా నున్నగా చేయటం ఒకటేనా? కాదు కదా. మనం అదే చాలా మంది చూడండి, మీరు ఎవరిని చూసినా సరే పిల్ల సన్నగా ఉందేంటి, దీనికి అన్నం పెట్టట్లేదా అంటారు. మీ పిల్ల బుద్ధిగా ఎందుకు లేదు అని ఎవరినైనా మనం అడగగలమండి? ఈ అమ్మాయికి బాగా నేర్పట్లేదా అలాంటి వాడు పూర్వకాలం అడిగేవాళ్ళండి. పాతకాలం అమ్మమ్మలు ఎవరింట్లో అయినా ఒక ఆడపిల్ల కాస్త అల్లరిగా ఉండాలి, ఏదైనా పని చేయకపోయినా ఏం చేస్తున్నావు, పిల్లకి పని నేర్పలేదా, నీకు బుద్ధి లేదా అనేవాళ్ళు తల్లిని. ఇప్పుడు తల్లుల్ని అడిగే పరిస్థితి లేదు, మన కర్మ. ఏం అడగలేము మనం. ఏం అడుగుతాము? సన్నగా ఉంటే ఏంటండి మీ అమ్మాయి ఇంత సన్నగా ఉంది అని అడుగుతాం. అదే లావుగా ఉందనుకోండి అడుగుతామండి, ఏంటండి మీ అమ్మాయి ఇంత లావుగా ఉంది అని అడగగానే ఏమవుతుంది? మొత్తం మన ఫ్రెండ్షిప్ అంతా పోతుంది వాళ్ళతోటి. ఫ్రెండ్షిప్లు పోగొట్టుకోవటం ఇష్టం లేక ఉంటే ఉందిలే లావుగా మనకెందుకు అని మాట్లాడకుండా ఊరుకుంటాం. పిల్లలు బుద్ధిగా లేకపోతే ఎవరైనా అడిగితే మనకి అరికాలి మంట నెత్తికెక్కిపోతుందండి. ఎప్పుడు కూడా కరెక్షన్ చాలా బాధిస్తుంది కదా. ఎప్పుడో చెప్పాడు కిరాతార్జునీయంలో భారవి, అప్రియస్యతు పథ్యస్య వక్త శ్రోతాచ దుర్లభ అని. మనకి అప్రియము అంటే మనకి నచ్చంది పథ్యము చాలా మంచిది, అది మనకి. అలాంటి విషయాన్ని చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు, వక్త లేడు, శ్రోత లేడు, ఎవడు మనకి చెప్పేవాడు లేరు. ఏ అమ్మమ్మలు ఏ మా నాన్నమ్మలు మంచి మాటలు చెప్పలేరు. మనం వినము, వినలేము, వినదలుచుకోలేదు, గుర్తులేదు, తెలీదు, మర్చిపోయాను అనేస్తాం మనం. ఈ మర్చిపోతే ఏమవుతుందండి? తాత్కాలికంగా ఒక రోజుతో పోదు, ఒక జీవిత కాలం పోతుంది. పిల్లలు బుద్ధిగా లేకపోతే వాళ్ళతోటి ఆ కుటుంబం పాడవుతుంది. అలాంటి కొన్ని కుటుంబాల వల్ల సమాజం పాడవుతుంది. సమాజం పాడైతే భారతదేశం కుదేలైపోతుంది. ఆల్రెడీ సగం కుదేలైన స్థితిలోనే ఉన్నాం. తల్లు దీన్ని గర్భావస్థని అనుభవంగాను, సంతానాన్ని అచీవ్మెంట్ గాను భావించకూడదు, బాధ్యతగా భావించాలి. దీన్ని సరిచేయాలి, సరైన దారిలో పెట్టాలి. మంచి మాట చెప్పాలంటే ముందండి మంచి మాట మనకి రావాలి కదా. మంచి మాటలు మనకి రావాలి, మనకి తెలియాలి, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇది మంచి అంటే ముందు మనం ఎక్కడి నుంచైనా కరెక్షన్ తీసుకోవాలి కదా. ఎవరో ఒకళ్ళు మనని కరెక్ట్ చేయడానికి పూనుకుంటే కరెక్షన్ తీసుకునే క్షమత కలిగి ఉండటం చాలా అవసరం. మీరు ఇవాళ రేపండి ఆడపిల్లల్ని కాళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చో అని కూడా చెప్పలేం మనం. నేను ఇట్లాగే కూర్చుంటానంటారు. పైగా కొత్త ఫోటోలు చూపిస్తారు, దుర్గాదేవి ఇలాగే కూర్చుంది, ఓ కాలు పైకి పెట్టుకుని ఓ కాలు చాపుకుని కూర్చుంది. నిజమండి, అక్షరాల. నేను లేనిది చెప్పట్లేదమ్మా, ఎందుకంటే నేను సోషల్ మీడియాలో ఉన్నాను కదా. దుర్గాదేవి అలాగే కూర్చుందిట. దుర్గ లక్ష చేస్తుంది, నువ్వు చేస్తావా? నీకు అన్నం వండుకుని తినడం రాదు, అన్నం వండుకుని తిండి రాదు. మీ ఇంటికి 4 చుట్టాలు వస్తే నువ్వు 4గురికి అన్నం వండి పెట్టలేవు, స్విగ్గీని పిలుస్తావు. నువ్వు ఎట్లా దుర్గతోటి పోలికేంటి? నీకు అన్నం వండటం రాదు, పని మనిషి రాకపోతే పని చేసుకోవటం రాదు.
నీ అంతటా నువ్వు ఒక 10 కేజీల బస్తా బ్యాగ్ మోసుకుని మెట్లెక్కడం రాదు. నీకేంటి దుర్గతోటి పోలిక? మనకి దుర్గతోటి పోలిక ఏంటండి? ఎట్లా మనుషులకి దుర్గతోటి పోలిక ఉంటుంది? మానవ మాత్రం మనకు ఆ దుర్గతో పోలిక. నేను 100 మంది దగ్గర చూశానండి, 100 మంది సోషల్ మీడియా పేజీలు చూసాక కళ్యాణ్ గారు కనపడ్డారు నాకు. మీరు కూడా చూసుంటారు. దుర్గాదేవి ఇలాగే కూర్చుంటుంది, ఓ కాలు పైన పెట్టుకుని ఇంకొక కాలు చాపుకుని కూర్చుందంటే 18 చేతులతోటి 18 ఆయుధాలు ధరించి ఒక రాక్షసుని అంటే ప్రపంచం మొత్తము సంహరించలేని మహిషాసురుణ్ణి చంపగలిగే ఆమె కాలు కింద కాదు నెత్తి మీద పెట్టుకుని కూర్చుంటుంది. నువ్వేం చేస్తావు? ఎవరైనా నిన్ను అనగానే ఏడుస్తావు. నువ్వు నిన్న ఒక మాట అంటే ఓర్చుకోలేవు, నువ్వు నేర్చుకోవు. నీకేం హక్కు ఉందమ్మా అట్లా అలాంటివి చేయొచ్చా? అసలు ఎంత అవమానకరంగా అనిపిస్తుందంటే నాకు, అమ్మవారిని కూడా అవమానించేస్తాం మనం. ఆ స్థాయికి మన సమాజం వెళ్ళిపోతుంది. అందులోకి వెళ్ళొద్దండి. మిమ్మల్ని విమర్శిస్తే విమర్శించబడిన విషయాన్ని సరి చేసుకోవాలి తల్లులు. ఆ విమర్శని తీసుకోగలగాలి. ఆ తీసుకున్న విమర్శని సద్విమర్శ అయితే మంచిది అనుకోండి. అది ఏదో మాట కాదు, మనని సరిచేసే మాట అయితే మనం కరెక్ట్ చేసుకుని మన పిల్లలకి ఈ దారిని చూపించాలి. ఈ పిల్లల్ని దారిలో పెట్టాలంటే ముందు మనం చేయకూడదు కదండి, అబద్ధాలు చెప్పకూడదు కదా. మనకి మహావాక్యాలు కొన్ని ఉన్నాయండి. సత్యం వద ధర్మం చెర. మొదటి సత్యం వద, నిజమే చెప్పు. కుదరలేదు, నిజం చెప్పలేవు, నువ్వు నోరు మూసుకుని కూర్చో, అబద్ధాలు చెప్పకు, కనీసం మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది. అది కూడా చెయ్యం మనం. ఇప్పుడు పిల్లలకి అరే అబద్ధాలు చెప్పకూడదు అని చెప్తాం మనం కదా, అందరు చెప్తారు. ప్రతి వాళ్ళకి మన అబ్బాయి లేదా మన అమ్మాయి శ్రీరామచంద్రుడు వాళ్ళ వారసుల్లాగా ఉండాలనే ఉంటుంది. మనం ఉండద్దండి, దశరథుడిలాగా ఉండాలి కదా, దశరథుడిలాగా కౌశల్యలాగా మనము ఉండాలిగా. ఎట్లా వెళ్తారు? శ్రీరామచంద్రుడు అయిపోతాడు అబ్బాయి. తల్లులు అబద్ధాలు చెప్పిన పిల్లల తప్పులు కవర్ చేసిన డాడీ వస్తాడు, మాట్లాడకుండా ఉండు, డాడీ వస్తాడు ఆయనకి చెప్పకూడదు, తీస్తే తీసేవలే మాట్లాడకుండా ఉండు, ఇలాంటివి కనుక కవర్ చేస్తే అందుకే భారతదేశం కుదేలైపోయిందంటే. ఇది వరకు పిల్లల తప్పులు పెద్దల దగ్గర దాచేవాళ్ళు కాదు. ఆ సమాజం వేరు. ఒక 50-60 సంవత్సరాల క్రితం పోయింది. ఇప్పుడు ఏమైందంటే మనకి ఏకపుత్రిక యోగం పుట్టింది. అందరికీ ఒక పిల్లాడు లేదా 2 పిల్లలు అంతే కదా. పట్టిందంటారు లేదండి, యోగం పుట్టింది అంతే. ఈ పుట్టాకేమైంది? ఈ ఒక్క పిల్లాడు వాడు ఏడవకూడదు, వాడు దానికి నెప్పెట్టకూడదు, అమ్మాయి హత్య అవ్వకూడదు, అమ్మాయి చిన్నబుచ్చకూడదు, ఏమిటో బోల్డ్ వచ్చినాయి చాలా భావాలు. ఈ భావాలతోటి ఏమవుతుంది? హత్య అవ్వకూడదు అంటే మనం నిజం చెప్పకూడదు. నిజమే కదండి హత్యంగా ఉండేది. పెద్ద హత్యం ఏమిటి? నిజం. హాయిగా దాన్ని దాచేస్తే సరిపోతుంది. దాచేశాక ఏమవుతుంది? వాళ్ళు మన నుంచి ఏం దాస్తారో మనకు తెలుసా? మన పిల్లలు వాళ్ళు భయంకరమైన నిజాలు దాచేస్తారు. మనం 10 రూపాయల దొంగతనాన్ని, 10 మార్కుల తక్కువతనాన్ని, లేదా ఎవరింటికో వెళ్ళి ఇక్కడే ఉన్నానని అబద్ధం చెప్పడాన్ని, చిన్న వాటిని కవర్ చేస్తే మన పిల్లలు గంజాయిని దాస్తారు, మాదక ద్రవ్యాలు దాస్తారు, మందు దాస్తారు, ఇంకేమైనా రకరకాలు ఆడపిల్లలు చేయగలిగే వ్యవహారాలు, మగపిల్లలు చేయగలిగే వ్యవహారాలు అన్నిటినీ దాస్తారు. రేపొద్దున బయటపడ్డాక అమ్మ తోటకూర కాడలు నాడే చెప్పకపోయావే అని ఏడుస్తారు. తోటకూర కాడలు కథ తెలుసా అండి అందరికీ? తెలియదు, చెప్తానేనండి. ఒక అబ్బాయి పక్క వాళ్ళ దొడ్లో నుంచి నవనవలాడే తోటకూర కోసుకొచ్చాడు. వాళ్ళ అమ్మకి నవ్వొచ్చింది. ఊరి మీదుగా భలే తెచ్చేవిరా, ఎంత బాగా తెచ్చేవి ఉంది. పులుసులో వేస్తాను, చాలా బాగుంటుంది. మొదటి రోజు పులుసులో వేశారు, ఎక్సలెంట్గా ఉంది. పక్కింటి వాళ్ళ తోటకూర మడి ఉంటుంది, అందులోంచి 2 గుప్పెలు తీస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలీదు. సరే 4 రోజులు పోయాక మళ్ళీ మనకి గిన్నెలోకి కూరలేదు. బాబు 2 తోటకూర కాడలు తెచ్చిరా అంటే వాడు గోడ దూకి చల్లగా తెచ్చేసాడు. 2 సార్లు 3 సార్లు 5 సార్లు 10 సార్లు అయింది. తోటకూర కాడల తర్వాత వాళ్ళ వాకిట్లో ఇంకోటి ఏదో వస్తువు కనపడింది, గడ్డపార, బరువు వస్తువు. మనకి లేదు, మనవాడు తెచ్చాడు. తల్లి చూసి చూడనట్టు ఊరుకుంది. గడ్డపారైంది, గొనుపమైంది, పక్కింట్లో పుస్తకాలు అయ్యాయి, వాళ్ళ ఇంట్లో 10 రూపాయలు అయింది. అక్కడ ఆగుతామా మనం? ఒక్కసారి దొంగతనం రుచి మరిగామా ఇక అసలు మానేదే లేదు, చేస్తూ ఉండటమే. వాడు అక్కడి నుంచి ఎక్కడి నుంచో రకరకాల దొంగతనాలు చేశాడు. అన్నీ అయిన తర్వాత వాడి 25 ఏళ్ళు వచ్చేసరికి పోలీసులు పట్టుకున్నారు వాడిని. అయ్యో నాయన, దొంగతనం తప్పు కాదట్రా, ఎందుకు చేసావురా అని ఏడ్చింది వాళ్ళమ్మ. పిల్లాడు అన్నాడు, అమ్మ తోటకూర కాడన్నాడే చెప్పలేదేంటే ఈ మాట, ఇలాంటి వస్తుందని అప్పుడే చెప్పుంటే ఆనాడే మానేసేవాడిని కదా. తోటకూర కాడల రోజుని చెప్పేస్తే ఇప్పుడు పోలీసులు లేదు, రక్షక భటులు, వ్యవహారము, జైల్లో పడ్డము, జీవితం సర్వనాశనం అయిపోవటం, శాశ్వతంగా వీళ్ళది దొంగ కుటుంబం అనే ఒక ముద్ర వేసుకోవటం, ఇవేవి ఉండేవి కాదు. మొదట చెప్పలేదు కదా,
కాబట్టి మొదటి తప్పులు తల్లులు క్షమించకుండా ఉండి పిల్లల్ని సరిచేసుకుంటే సరైన ఆహారము, వండడానికి బద్ధకము అలాంటి ఆలోచనలు చేయకూడదు, వంటకి బద్దకించకూడదు. పిల్లలు కన్నా తల్లికి ఏ బద్ధకము ఉండకూడదండి. మీరు ఇన్ని నెలలు ఇంత ఈశ్వరాయన ఎట్లా మోసాం మనం? ఆ బరువు మోసిన వాళ్ళకి అన్నం వండటం ఒక కష్టమా, ఓ కూర చేయటం కష్టమా, ఏ పని కష్టం అవుతుందండి? మీరు చూడండి, ఏ మగ పిల్లలకైనా ఒక బరువు వేసి అటుపెట్టి ఓ రోజంతా ఉండమనండి, ఆ బ్యాగ్ దించేదాకా తోచదు. కానీ తల్లి దించుకుంటుందా? 1 నుంచి మొదలుపెట్టి 1 గ్రామ్ వెయిట్ నుంచి మొదలుపెట్టి 10-12 గ్రామ్స్ 10-12 కేజెస్ దాకా మోస్తాం. ప్రతి తల్లి పిల్లల్ని కన్నా ప్రతి తల్లి 10-12 కేజీలు పెరుగుతారు కదా సహజంగా. ఈ బరువంతా మోసుకుంటూ తిరుగుతాం కదా 10 నెలల పాటు. ఎంత కష్టమో, నడవటం కష్టమో, అన్నం అరగదు, నిద్ర పట్టదు, ఎప్పుడు యూరినేట్ అయిపోతుందో తెలీదు, ఎన్ని సమస్యలు ఉంటాయో ప్రెగ్నెన్సీలో అన్నీ మోసేస్తాం. అవన్నీ మోసిన వాళ్ళకి పని బద్ధకం ఉంటే ఎలా కుదురుతుంది? తల్లులకి బద్ధకం లేకపోతే పిల్లలకి బుద్ధిగా ఉంటారు. ఈ ఒక్క ఆలోచన చేసి సరైన ఆహారము, సరైన మాట, సరైన విధానము, సంస్కారాలు తల్లులు నేర్పగలిగితే ప్రపంచం బాగుంటుందండి. ముందు మన కుటుంబ సమాజం ఏమంటారు, ఫ్యామిలీ సొసైటీ అంటారు. ఈ ఒక్కదాన్ని సరిచేస్తే మన ఫ్యామిలీని చూసి పక్క ఫ్యామిలీ, వాళ్ళని చూసి ఇంకొకళ్ళు, వాళ్ళని చూసి ఇప్పుడు మనం అలాగే కదా మారుతున్నాము. ఒక ఇంట్లో 2 ఇంజనీర్లు ఉన్నట్టే మన ఇంట్లో కూడా ఇంజనీర్ ఉండాలి, బీటెక్ చేర్పించేస్తాం. అట్లాగే మంచి కూడా సుగంధము కొంచెం స్లోగా వ్యాపిస్తుందండి, దుర్గంధం స్పీడ్గా వస్తుంది. మన ఇంట్లో అగరవత్తి వెలిగించామనుకోండి, ఒక అరగంటకి కింద వాళ్ళకి వాసన వస్తుంది. అదే ఏదైనా ఎలుగు గనక చచ్చిపోతే అరక్షణంలో కాలనీ అంతా చుట్టుపట్టేస్తుంది ఆ వాసన. దుర్గంధాలు తొందరగా వ్యాపిస్తాయి. సుగంధాన్ని వ్యాప్తి చేసే బాధ్యత గనక తల్లులు తీసుకుంటే అమ్మ చాలా బాగుంటుంది. ఈ ప్రయత్నం చేయాలి. దీంతో పాటు ఏం చేయాలి? చెప్పట్లేదు నెక్స్ట్. దీంతో పాటు పర్యావరణాన్ని బాగు చేసే పని కూడా ప్రభుత్వానిదని భావించద్దు. గవర్నమెంట్ మన వల్ల ఏర్పడుతుంది ఎక్కడైనా సరే. ఇప్పుడు 75 సంవత్సరాలు అయింది మనకు స్వతంత్రం వచ్చి. దానంతటా ఏర్పడిన ప్రభుత్వం ఏముందమ్మా? మనమే కదా చేసాం. ప్రజల వల్లే ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం చేయాలంటే మనం ఏం చేయమా? మన వల్లే కదా ప్రభుత్వం నడుస్తుంది. మనం కట్టే ప్రతి ట్యాక్స్ రూపాయి వల్లే ప్రభుత్వంలో లక్షల కోట్ల జీతాలు వెళ్తున్నాయి. వాళ్ళందరూ కర్మచారులంతా పనిచేస్తున్నారు. అంటే మనతోటే ప్రభుత్వం కదా. ఈ ఆలోచన ఉంది. మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకోవాలంటే బేసిక్ నీడ్స్లో కొంచెం జాగ్రత్తలు వహించాలి. పర్యావరణానికి మొట్టమొదట ఇబ్బంది పెట్టేది ప్లాస్టిక్కే. మనకి ఇది తెలీదు. ఒక 30-40 ఏళ్ల క్రితం పంచదార తేవాలంటే పేపర్లో కట్టించేవాళ్ళు. అంతకుముందు పంచదార దేంతో కట్టించేవాళ్ళండి? ఎవరికైనా తెలుసా? పేపర్లు నాచినప్పుడు. అంతకంటే ముందు ఏం చేసేవారమ్మా పెద్దవారు? మీకు తెలుసు, విస్తరాకుల్లో కట్టేవాళ్ళ. మనకి ఆకులు దొరికేవి. అవేమి ఖరీదు కాదు. శుభ్రంగా ఆకులు కోసుకురావడం, 3-4 ఆకుల్ని మడిచేస్తే చక్కగా పంచదారలు కట్టించేవాళ్ళు అన్ని. అప్పుడు ఆ ఆకులు మళ్ళీ పర్యావరణానికి మంచిదే. మనం తెచ్చిన పేపరే పర్యావరణానికి కొంచెం కష్టం. దాని తర్వాత పరమ సులువుగా ఉందని భావించి అద్భుతంగా ఉంది, ఎంత హాయిగా ఉంది. ప్లాస్టిక్ కవర్లు అండి, మా చిన్నప్పుడు షాప్లో ఎక్కడైనా ఇస్తే అదేదో బంగారు వస్తువులుగా దాచుకునే వాళ్ళం చాలా జాగ్రత్తగా. నిజం, రేరుగా ఉండేవి. బట్టల షాపుల్లో ఓ కవర్ ఏంటి బాగా 1000 రూపాయలు కొంటే, ఆ రోజుల్లో 1000 అంటే ఇప్పుడు 50,000తో సమానం. 1000 రూపాయల బిల్లు అయితే పెళ్ళిళ్ళప్పుడు 2-3 ప్లాస్టిక్ కవర్లు ఇస్తే ఆ కవర్ ఎవరింటికైనా వేస్తే మళ్ళీ వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు మా ఊళ్ళలో. నిజం, అలా జరిగేది. అయితే అంత బంగారంగా చూసిన ప్లాస్టిక్ మన జీవితాలను రోడ్డు మీద పెడుతోందని మనకి ఇప్పుడు తెలిసింది. మనకి స్థానం లేదు, ఎందుకంటే మొత్తం భూమంతా ప్లాస్టిక్ ఉంది, మనం వాడి పారేసినవే అవి. కొంచెం వాడకం తగ్గించే ఆలోచన తల్లులే గనక చేయటం, నీళ్ళల్లో మొదలు పెడితే ఏ వస్తువైనా మనం ప్లాస్టిక్ కవర్లో, పేపర్ కవర్లో తేవటం, దాన్ని మళ్ళీ రీయూజ్ చేయటం, రీయూజ్ చేయగలిగే ప్లాస్టిక్నే కొనుక్కోవటం. ఇది కొంచెము కొద్దిగా ఆలోచన ఉంటే కానీ ఈ పని అవ్వదండి. మన అబ్బాయికి అన్నం పెట్టేటండి, కళ్ళు మూసుకునైనా కూర్చోతో టకటక పెట్టేస్తాం. కానీ ఏదైనా కొనేటప్పుడు, చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయాలంటే ముందు బ్రెయిన్ పెట్టాలి కదా. అటెంటివ్గా చేయాలి, శ్రద్ధగా చేయాలి. కొంచెం శ్రద్ధగా కనుక ఈ వస్తువు దీనికి ఉపయోగపడుతుంది, దీని తర్వాత మళ్ళీ దేనికి ఉపయోగించవచ్చు అనేది ఒక ఆలోచన కనుక చేస్తే ఎక్కువ ప్లాస్టిక్ వేస్టేజ్ ఉండదు. మనం చూస్తామా, ప్రతి 3 నెలలకి వాటర్ బాటిల్స్ కొంటారు. కొంచెం చెయ్యొత్తండమ్మా, పిల్లలు స్కూళ్ళకి వాటర్ బాటిల్స్ కొనేవాళ్ళు మొహమాట పడి ఎవరు చెయ్యొత్తరండి. చూడండి, మీరు బాటిల్స్ కొంటాము, తర్వాత ఏమో లంచ్ బాక్సులు కొంటాము, స్నాక్స్కి బాక్సులు కొంటాము. కొద్ది రోజులకి అది గీతలు పడిపోతాయి, మురికైపోతాయి, పిల్లలే పారేస్తారు, మళ్ళీ కొనుక్కొస్తాము. ఈ పారేసినవి ఎక్కడ పోతాయమ్మా? మాయమైపోతాయా?
పోవు. భూమి మీదే ఎక్కడో చోటు ఉంటాయి గ్యారంటీగా, మన ఇంట్లో లేకపోతే పక్కింట్లో ఉంటాయి, స్కూల్లో ఉంటాయి. వాళ్ళందరూ ప్లాస్టిక్ చెత్త. నేను ఒక స్కూల్కి వెళ్ళాను ఇటీవల, వెళ్తే ఒక రూమ్ నిండా ఏమిటో బోల్డ్ సామాన్లు ఉన్నాయి. స్టోర్ రూమ్ అనుకున్నా, స్టోర్ రూమ్ కాదండి, అది ట్రాష్ రూమ్ అని చెప్పారు. ఓ ఇంత గది ఉందండి కనపడుతుందంతా, దాని నిండా పిల్లలు వదిలేసిన వాటర్ బాటిల్స్, లంచ్ బాక్సులు అవన్నీ చెత్త పేర్చారు. ఏం చేస్తారంటే అవన్నీ రీసైక్లింగ్కి పంపిస్తారట. అందుకని ఎక్కడెక్కడ మిగిలినవి తీసుకెళ్ళి ఓ రూమ్లో పెడతారు. ఒక రూమ్ అంతా, ఒక క్లాస్ రూమ్ అంతా ఒట్టి ట్రాష్ అన్ని ఇవే. పిల్లల బ్యాగులు, కొంతమంది బ్యాగులు వదిలేస్తారు, మళ్ళీ కొత్త బ్యాగ్ తెచ్చేసుకుంటారు. పాత బ్యాగ్ తీసుకెళ్ళమంటే వాడు చచ్చినా తీసుకెళ్ళి పిల్లాడి ఇంటికి. తల్లులు కూడా ఊరుకుంటారు, కొనగలిగి ఉన్నాం కదా మనం. డబ్బులు ప్లాస్టిక్ వాటి మీద వేస్ట్ చేయటం అంటే భారతీయులకు ఉన్నంత సరదా ఇంకెవరికీ లేదట. మనకే బాగా చేస్తాం మనం వేస్టేజ్. దాని మాని అంటే మనం సంవత్సరానికి ఎన్ని బాక్సులు కొంటున్నాం, వీటికి ఎన్ని రూపాయలు అవుతున్నాయి, ఎన్ని వాటర్ బాటిల్స్ కొంటున్నాం అని గనక ఒక్కసారి లెక్క పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ లెక్కల ఈ సంవత్సరం ఉన్న రేటు ప్రకారం మనం తేపకు ఒక 10 గ్రాముల బంగారం కొనుక్కోవచ్చు. ఇవాళ ఉన్న రేటు ప్రకారం ఒక్కో తల్లి ఒక్కొక్క 10 గ్రాములు కొనుక్కుంటే, ఇంతమంది తల్లులు కొంటే ఇంత బంగారం అగును. లెక్క పెట్టండి అమ్మా, చాలా అవుతుంది కదా. వేస్టేజ్ ఎక్కువ చేసినాం. ఎందుకంటే మనకి చూడండి కలర్ఫుల్గా కనిపిస్తాయి, రంగులు ఆకర్షిస్తాయి. వాటర్ బాటిల్ చేతితో పట్టుకెళ్ళాం, కొనేసుకుంటాం. 20 రూపాయలు ఇస్తే సరిపోతుంది. 20 రూపాయల నీళ్లు లోపలికి వెళ్తాయి, బాటిల్ ఎక్కడికి వెళ్తుంది? ఈ ఆలోచన ఆడవాళ్ళు కనుక చేస్తే, మనమే కదా ప్రయాణాలకి ప్యాక్ చేస్తాము, ఓ 4 వాటర్ బాటిల్స్ ఖచ్చితంగా పట్టుకెళ్తాం, మళ్ళీ వెనక్కి తెచ్చేయటం. రీయూజబుల్ ప్లాస్టిక్నే కొనుక్కుంటాం, మళ్ళీ వాడచ్చు. దీంట్లో ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అని పెడతారు ఒక పేరు, అంటే ఆహారానికి వాడుకోవచ్చు అనమాట. దానికి కూడానండి ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అంటే మన తరాల వెంబడి వాడమని కాదు, అది 30 యూసేజీలు 20 యూసేజీలు మాత్రమే ఉంటాయి. 20 సార్లు వాడుకోవచ్చు. ఆ 20 సార్లు తర్వాత అది తీసేయాలంటే మనకేం ఉండాలండి? గమనం ఉండాలి, మనం ఇన్ని రోజుల నుంచి వాడుతున్నాము అని. మనం ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ చూసుకుంటామా? గ్యాస్ బండ మనకి గ్యాస్ అయిపోతుంది కదా, అయిపోతుంది, కొత్త సిలిండర్ పెడతాం. ఎంతమంది డేట్ ఇస్తారమ్మా సిలిండర్ మీద? నేను కూడా వేస్తారా? మిగిలిన వాళ్ళంతా నేర్చుకోండి దయచేసి, ఇది ఒక వ్యాలిడ్ పాయింట్. మీరు సిలిండర్ మార్చగానే ఆ రోజు ఆ నెల డేట్ వేసి పెట్టండి. మీరు నెక్స్ట్ మంత్ తర్వాత నెల మళ్ళీ గ్యాస్ బుక్ చేస్తాం కదా, చేస్తామా? గ్యాస్ అయిపోయాక అప్పుడు డేట్ చూస్తే మీరు ఎంత వాడారు అనేది మీకు కనపడుతుంది. ఇది ఈ అవగాహన అవసరమేనా కాదండి కదా? ఇది ఒక బేసిక్ పాయింట్. ఇదే విషయాన్ని మీరు ప్రతి వస్తువు మీద మీ బ్రెయిన్లో ఉంచుకోండి. దీనంత ఉపయోగపడే విషయం ఇంకొకటి నేను చెప్పలేదని మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇదే అన్నిటికంటే ఎక్కువ ఉపయోగపడేది. ఇది మనం కొనుక్కునే హ్యాండ్ బ్యాగుల దగ్గర నుంచి, హ్యాండ్ బ్యాగులు, మనం ఏదైనా మేకప్ మెటీరియల్ కొనుక్కుంటే అవి, వాటన్నిటికీ ఉపయోగపడుతుందండి. ఆ రోజు తెచ్చాం, ఈ రోజు దాకా మనకు కొంచెం తెలుస్తాయి, పప్పులు బియ్యాలు తెలుస్తాయి, ఇన్ని రోజులు వచ్చాయి అని అవగాహన ఉంటుంది. ఇవన్నీ రాసుకోవాలా అని అడుగుతారు. వాడండి బ్రెయిన్, రాసుకోక్కర్లేదు. ఎందుకంటే భారతదేశంలో ఆర్యభట్ట లాంటి వాళ్ళు పుట్టిన దేశం. కొన్ని అంటే దాదాపుగా ఒక 100 కంప్యూటర్లలో ఎంత పెట్టగలమో మెటీరియల్, అంటే విషయాన్ని, అంత విషయాన్ని మానవ మేధ గుర్తుపెట్టుకోగలదు. ఎవరెవరికి తమ ఫస్ట్ స్కూల్కి వెళ్ళిన విషయం గుర్తుందండి? గుర్తుందా ఎవరికైనా? అమ్మ మొదట స్కూల్కి వెళ్ళిన విషయం అమ్మ మీకు గుర్తుందా? ఎన్నో ఏట స్కూల్కి వెళ్ళారు మీరు? 5కి బాగా జ్ఞాపక శక్తి ఉండాలి, కానీ మీకు గుర్తులేదు. ఇంకా ఎవరెవరికి గుర్తుంది? మీరు కూడా ఓకే. ఇంకా మీరు ఇక్కడున్న కెమెరా వాళ్ళు, అక్కడున్న వాళ్ళు కూడా, మీరు కూడా చేయొచ్చు. స్కూల్కి వెళ్ళిన విషయం గుర్తుందా? ఫస్ట్ స్కూల్ డే లేదు, నాకు గుర్తుంది, నేను గుర్తుపెట్టుకున్నా. కొన్ని మర్చిపోతాం, మీరు కూడా గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు మన చిన్నప్పుడు మన ఇంటికి వచ్చిన చుట్టాలు, మనం వెళ్ళిన ఊళ్ళు, అలాంటివి జ్ఞాపకం ఉంటాయి. ఎలా ఉన్నాయి అవన్నీ మర్చిపోవద్దు. మనం మాట్లాడుతూ ఉండటం వల్ల, గుర్తు చేసుకోవటం వల్ల కదా. ఇలాంటి గుర్తు పెట్టుకోవాలి అనే ఒక గమనం ఉంటే, ఆ సింపుల్ లా అండి. రాత్రి 10ంటికి పడుకున్నాం, పొద్దున్నే 5ంటికి లేచి మనం ఎక్కడికో వెళ్ళాలి. 5:45కే మనకి మెలకు వస్తుందా రాదా? వస్తుంది. అలారం మోగితేనే మెలకు వచ్చేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఆడవాళ్ళకి అలారం కంటే గంట ముందు లేచేస్తారు చాలా మంది. లోపల ఉంటుంది అలారం, బ్రెయిన్లో ఉంటుంది. మీరు ఎంత విషయాన్నైనా జ్ఞాపకం పెట్టుకోగలరండి. ఏ వస్తువు ఏ నెలల్లో కొన్నాం. క్రేయాన్లు మొత్తం పిల్లలు స్కూల్ అయిపోయి చూస్తే మన ఇంట్లో ఎన్ని ఉంటాయి, అన్ని మూలల. అవన్నీ వేస్టేజే, అదంతా భూభారమే, అదంతా డబ్బు ఖర్చే. ఈ గమనాన్ని మాతృమూర్తులు గనక కొంచెం జాగ్రత్తతోటి వ్యవహరిస్తే భూమికి ఇంత భారం కాదండి.
మన ప్రకృతిని కాపాడడానికి మనం చేయగలిగిన విషయం ఏంటి అని ఆలోచిస్తే ఇంట్లో చెత్తలు, అనవసరమైన వస్తువులు వీటిని చేర్చకుండా ఉంటే వస్తుభ్రాంతి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుందండి. అది నీ కూడా ఉన్నా కాబట్టి నేను ఇంత బాగా చెప్పగలుగుతున్నా. వాళ్ళైతే నేను అనలేను, మగవాళ్ళకి ఉంటుంది అనగానే వాళ్ళు పొట్టేస్తారు. మీకెలా తెలుసు? నా విషయం నాకు తెలుసు కాబట్టి ఈజీగా చెప్తున్నాను. వస్తుభ్రాంతి తగ్గించుకుని ప్లాస్టిక్ వాడకాన్ని కొంచెం తగ్గించి పర్యావరణానికి హితం కలిగే విషయాల మీద ఆసక్తి పెంచుకుంటే మనం పిల్లల్ని సరిచేస్తాం, సమాజానికి ఉపయోగపడుతుంది, దేశం మరింతగా ముందుకెళ్తుంది. ఆపేయమని చప్పట్లు కొడుతున్నారు కాబోలు. నా టైం కూడా అయిపోయింది అనుకుంటా బహుశా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ ఇంకెప్పుడైనా అవకాశం వస్తే ఇంకొకసారి మాట్లాడుకుందాం. జై హింద్. Mind Media, the voice of India.